హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైపు. ఈరోజు మనం చాలా మంది కూడా రోజుకు ఒక్కసారి కూడా రతిలో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని, ఎక్కువగా కోరికలు ఉన్నప్పటికీ సామర్థ్యం కానీ లేదా అంగస్తంభనలు కానీ సరిగ్గా జరగడం లేదు అని, ఒకవేళ జరిగినా వెంటనే వీర్యస్ఖలనం అయిపోతుంది అని, సో ఇలా చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నామని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. చాలా మంది ఫేస్ చేసినటువంటి సమస్యలు కూడా ఇవే అండి. నాకు ఎక్కువగా వచ్చే కాల్స్ కూడా వీటి కోసమే వస్తూ ఉంటాయి. అయితే ఈ సామర్థ్యం ముఖ్యంగా తగ్గడానికి గల ముఖ్య కారణాలు కొన్నింటిని తెలుసుకోవాలి. సహజంగా చేయాలి అని అనుకుంటే కనుక కనీసం రోజుకు 5 నుంచి 6 సార్లు కూడా రతిలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అయితే అది వారి యొక్క సామర్థ్యం వయసు మీద ఆధారపడి ఉంటుంది. యుక్త వయసులో ఉన్నవాళ్ళు అంటే 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు రోజుకు 4 నుంచి 5 సార్లు కూడా చేసుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉంటుంది. 30 ఎబో ఉన్న వాళ్ళకు కనీసం రోజుకు 2 నుంచి 3, 4 సార్లు, ఇలా వారి యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ రోజు కనీసం 2 నుంచి 3 సార్లు చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఈ సామర్థ్యం అనేది లేకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు, దురలవాట్లు అని చెప్పుకోవచ్చు. సో దీనికి డ్రింకింగ్ వల్ల కానివ్వండి, స్మోకింగ్ వల్ల కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు, గంజాయి లాంటివి తీసుకోవడం వల్ల కానివ్వండి, అధికంగా నాన్ వెజ్ తినే వాళ్ళలో కానివ్వండి, ముఖ్యంగా అస్తప్రయోగం అధికంగా చేసుకునే వాళ్ళలో కానివ్వండి, టెన్షన్లకు ఎక్సైట్మెంట్కి త్వరగా గురయ్యే వాళ్ళలో కానివ్వండి, బయట ఉన్నటువంటి వర్క్ టెన్షన్స్, ఒత్తిడిలకు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు ఇలాంటివి అధికంగా ఉన్నప్పుడు మెదడు అనేది పనితీరు అనేది సరిగా ఉండక హార్మోన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ గా అండ్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల నరాల బలహీనతలు లాంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ నరాల బలహీనతలు అనేటివి పెరగడం వల్ల చాలా మంది అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కి గురవుతూ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు శారీరక సామర్థ్యాన్ని, రతి పట్ల ఆసక్తిని, రతి చేయడానికి కావాల్సినటువంటి ఎరెక్షన్స్ ని, సమయాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ చిట్కా ఏంటి, అది ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా మనము సమస్య దేని వల్ల వస్తున్నాయో తెలుసుకున్న తర్వాత దాని చిట్కా అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి, ఒకటి నీరు గోపి గింజలు. నీరు గోపి గింజలు అనేటివి మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తాయి, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నల్లేరు గింజలు కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, లేదా ఆయుర్వేదిక్ షాప్లలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ చూర్ణం కూడా లభిస్తుంది. డైరెక్ట్గా గింజలు లభించకపోయినా చూర్ణాలు కూడా లభిస్తాయి. చాలా రకాల చూర్ణాలు ఇప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్లలో కానివ్వండి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నీరు గోపి గింజలు, నల్లేరు గింజలు. అదేవిధంగా వీటితో పాటు మెయిన్గా నేను చెప్పే ఇంకా మిగతా అన్ని మనకు అందుబాటులో ఉండేవి. దాల్చిన చెక్క గుర్తుపెట్టుకోండి, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ సమమోతాదులో తీసుకోవాలి. జాజికాయ, జాపత్రి, గసగసాలు కూడా గుర్తుపెట్టుకోండి. దాల్చిన చెక్క, గసగసాలు, అంతే. ఈ 6 ఐటమ్స్ ని మీరు సమభాగాలుగా తీసుకోండి. ఎంత తీసుకుంటారో మీ ఇష్టం, ఓకేనా? అది సమభాగాలుగా తీసుకొని బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని మీరు రోజు ఒక పావు చెంచాడు మోతాదులో 1 చెంచాడు తేనెతో కలుపుకొని ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. రోజుకు ఒక్కసారైనా కానీ 2 సార్లు కానీ తీసుకోండి. ఈ గసగసాలు, ముఖ్యంగా గసగసాలు అనేటివి లైంగిక సామర్థ్యాన్ని పెంచడం కోసం, రతి సమయాన్ని పెంచడం కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మనకు తెలిసిందే జాజికాయ, జాపత్రి, దాల్చిని వచ్చేసి బ్లడ్ ఫ్లోని పెంచడం కోసం, అంగస్తంభాన్ని వృద్ధి చేయడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తే, అదేవిధంగా నీరు గోపి, నల్లేరు కూడా అంతే. సో ఈ విధంగా ఈ చిట్కాను మీరు ఇంట్లో తయారు చేసుకొని ప్రతిరోజు వాడండి. తప్పకుండా మీరు కనీసం 1 నెల నుంచి 2 నెలల పాటు కంటిన్యూగా వాడుకుంటూ నేను చెప్పినట్టుగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవైతే నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, ముఖ్యంగా చింతపులుపు లాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. తప్పకుండా మీ సామర్థ్యం అనేది పక్కగా పెరుగుతుంది, ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా? సో ఇది అండి ఈ వీడియో. చిట్కాలు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి, అలా నో డౌట్. కానీ ఈ స్టార్టింగ్ లో సమస్యతో బాధపడుతున్న వాళ్ళే ఈ చిట్కాలకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సమస్య తీవ్ర రూపం దాల్చి చాలా రోజుల నుంచి సమస్య దూరవుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలంటే మెడిసిన్ ఉంటుంది, ఆ కోర్సు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక 3 నుంచి 4 నెలలు కోర్సు కంటిన్యూగా వాడుకున్నట్లయితే ఈ పూర్తి సమస్య తగ్గిపోయి రోజుకు 2 నుంచి 3 సార్లు కనీసం రతి చేయగలిగినటువంటి సామర్థ్యం అవి పెంపొందించాయి. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, చూర్ణాలతోటి, బస్వాలతోటి తయారు చేయడం జరుగుతుంది. ఇవి చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అండ్ వండర్ఫుల్ రిజల్ట్ కూడా అందించడం జరుగుతుంది. కొన్ని వందల మంది ఇలాంటి సమస్యల నుండి క్యూర్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా కొనసాగించడం జరుగుతుంది. సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ధైర్యంగా మాకు కాల్ చేయండి. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు.
ఒకవేళ మీరు అదే పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.